ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవాళ మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే తెలంగాణ బోర్డు నుంచి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఈ ఫిబ్రవరి 25 నుంచి జరిగే ఎగ్జామ్స్లో సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ నేను క్వశ్చన్ వైజ్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎగ్జామ్ పేపర్ ఎలా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో క్వశ్చన్ వైజ్గా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ పేపర్లో శ్లోకాస్ ఉంటాయి. ఆ శ్లోకాస్ కంప్లీట్ చేయాలన్నమాట. ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ ఇస్తాడు. భర్తృహరి సుభాషిత అనే నుండి వస్తాయన్నమాట. మనము 1 to 5 చదువుకుంటే చాలు, కానీ నేను ఇంకొక 2 ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. ఎగ్జామ్లో మీకు సెట్ వైజ్ వస్తుంది కాబట్టి పేపరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఒకవేళ తెలియని శ్లోకం రాకుండా ఉండాలని చెప్పి 1 to 7 శ్లోకాస్ చదివితే చాలు. ఆ శ్లోకం రాసేటప్పుడు ఇంట్రడక్షన్ రాయాలి, శ్లోకం కంప్లీట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మీనింగ్ కూడా రాయాలి. ఒక్కొక్క శ్లోకానికి 6 మార్క్స్ ఉంటాయి అనమాట. 2 ఇస్తారు, మనం 1 రాస్తే చాలు. సో ఫస్ట్ క్వశ్చన్ మనకు కంప్లీట్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్కి వస్తే ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్లో ఎస్ఏ క్వశ్చన్స్ 2 ఇస్తాడు పోయిటరీ నుంచి. నేను క్లియర్గా ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ పోయిటరీ అని రాశాను. అందులో 2 ఎస్ఏస్ చదివితే మనకి ఇక్కడ రామో విగ్రహం ధర్మ ఇంపార్టెంట్, లక్ష్యశుద్ధి ఇంపార్టెంట్. జనరల్గా 2 చదివితే చాలు, కానీ ఇంకొకటి బఫర్గా ఆప్షనల్ని ఇచ్చాను, శ్రీకృష్ణస్య గురుదక్షిణ. సో ఇది ఆప్షనల్. ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రం మీరు ఇంట్రడక్షన్ రాయాలి, ఎస్ఏ రాయాలి. వీలైతే సాంస్క్రిట్ లైన్స్ యూస్ చేస్తూ రాయండి, ఫుల్ మార్క్స్ వస్తాయి. 5.5 వరకు వేస్తారనమాట. ఇది కూడా 6 మార్క్స్ వస్తాయి ఇందులో. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ ప్రోజ్లో నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్ వస్తాయి. జనరల్గా 2 ఎస్ఏస్ చదివితే చాలు, కానీ నేను ఇంకొకటి ఆప్షనల్ పెట్టాను. దయాలు, దానశీల, నాగార్జున ఒక లెసను, వీరవనిత, కీర్తిసేన ఒక లెసన్. సో ఈ 2 లెసన్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలు. ఆప్షనల్ శరణాగత రక్షణ ఒకటి. ఇది కూడా అంతే. మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇంట్రడక్షన్ రాయాలి, ఒక 2-3 లైన్స్ 2-3 పేజెస్ ఎస్ఏ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అనమాట. ఫోర్త్ క్వశ్చన్ నాన్ టైల్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు తెలుసు, అందులో 8 ఇస్తారు, మనం 4 రాయాలి. సో ఇక్కడ మనం ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ భాగ్యచక్రం సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ కిమస్తి పేటికాయం. ఈ 1, 2, 3 లెసన్స్తో పాటు 6th లెసన్ విద్వాన్ కులిన నాకరోతి గర్వం, అబ్దుల్ కలాం గారి గురించి లెసన్ అనమాట. ఈ 4 లెసన్స్లో ఈచ్ లెసన్లో మనకి 2 క్వశ్చన్సే ఉంటాయి. టోటల్ 8 క్వశ్చన్స్ అయితే సరిపోతుంది. సో ఎగ్జామ్లో మనము ఖచ్చితంగా 4 రాస్తాం. దీనికి 8 మార్క్స్ చాయిస్ ఉంటుంది కాబట్టి 4 లెసన్స్ చదువుకుంటే చాలు. దాని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే యానిటేషన్స్ వస్తాయన్నమాట. ఇవి పోయిటరీ నుంచి యానిటేషన్స్. ఇక మీరు ఎస్ఏస్ ఎందులోంచి చదువుతారో అదే లెసన్స్ నుంచి మనకి యానిటేషన్ చదువుకుంటే కొంచెము క్యాచీగా ఉంటుంది, మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో రామో విగ్రహం ధర్మ, లక్ష్యశుద్ధి ఈ 2 లెసన్స్ చదువుకుంటే చాలు. ఇంకా అసలు మార్క్స్ కొంచెం ఒకటి కూడా మిస్ కాకూడదు అనుకుంటే శ్రీకృష్ణస్య గురుదక్షిణ కూడా చదువుకోవచ్చు. సో ఇదైతే యానిటేషన్స్ ఎలా రాయాలి అని అంటే, వాళ్ళు 4 ఇస్తారు, మనం 2 రాయాలి. యానిటేషన్స్లో ఏమేమి ఉంటాయి? ఇంట్రడక్షను, కాంటెక్స్ట్, మీనింగ్. ఖచ్చితంగా ఇంట్రడక్షన్లో మనం లెసన్ నేమ్ రాయాలి, పోయెట్ నేమ్ రాయాలి. దాని తర్వాత అది ఎక్కడి నుంచి తీసుకున్నాము అది కూడా రాయాలి, గ్రంథం నేమ్ రాయాలి. దాని తర్వాత ఎవరెవరితో అన్నారు, హూ సెడ్ టు హూమ్, అది కాంటెక్స్ట్ అనమాట, అది కంపల్సరీ రాయాల్సిందే. దాని తర్వాత మీనింగ్ అక్కడ ఉన్నదే, క్వశ్చన్లో ఉన్నదే కొంతమంది రాస్తారు, చదివి రాసినా పర్వాలేదు. అలా వాళ్ళు 4 ఇస్తే మనం 2 అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్, టోటల్ 6 మార్క్స్ మనకి యానిటేషన్స్ నుంచి వస్తాయి. దాని తర్వాత సిక్స్త్ వన్ కూడా యానిటేషన్సే. ఇది కూడా ప్రోజ్ నుంచి వస్తాయి అన్నమాట. ఇందాక చెప్పినట్లుగానే మనం ఎస్ఎస్ ఎందులో చదువుతామో అదే లెసన్స్ నుంచి యానిటేషన్స్ చదువుకుంటే తొందరగా బాగా తెలుస్తుంది. ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే, మీరు ఎస్ఎస్ రాసేటప్పుడు దాంట్లో సాంస్క్రిట్ లైన్స్ రాస్తే కొంచెం ఇంప్రెషన్ వస్తుందని అనుకుంటాం కదా జనరల్గా. క్వశ్చన్ పేపర్లోనే మనకి ఒకటి యానిటేషన్ అదే లెసన్ నుంచి ఉంటుంది, షార్ట్ ఆన్సర్ అందులో నుంచి ఉంటుంది, వెరీ షార్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది. ఆ 3 లైన్స్ మనకి సిచ్యువేషన్కి తగ్గట్టు ఎస్ఏలో ఇంక్లూడ్ చేస్తే మీరు ఎక్స్ట్రాగా సాంస్క్రిట్ లైన్స్ చదవకుండా సరిపోతుంది అనమాట. ఇది ఎస్ఏకి చెప్పాను. సో యానిటేషన్స్ మీరు ఎస్ఏకి సంబంధించిన యానిటేషన్స్ ఈ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి, చూసుకుని రాయొచ్చు. అట్లా దయాలు, దానశీల, నాగార్జున, వీరవంత, కీర్తిసేన, శరణాగత రక్షణ అనేది ఆప్షనల్ అనమాట. దాని తర్వాత 7th క్వశ్చన్ షార్ట్ ఆన్సర్స్ పోయిటరీ నుంచి వస్తాయి. పోయిటరీ నుంచి చూద్దాము. ఇందాక చెప్పినట్లుగానే ఎస్ఎస్ ఎందులో చదివాము, షార్ట్ ఆన్సర్స్ కూడా అందులో చదవచ్చు.
అయితే మనకి 6 లెసన్స్లో షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో 4 ఇస్తారు, మనం 2 రాయాలి. అందుకని మనం 4 లెసన్స్ పర్ఫెక్ట్గా చదువుకోవాల్సిందే కంపల్సరీ. కొంచెం అది కష్టమే, బాగా ఎక్కువగా రాసి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. భర్తృహరి సుభాషితాని తెలుసు మీకు. భర్తృహరి సుభాషితాని అంటే శ్లోకాస్ ఉంటాయి కదా, ఫస్ట్ లెసన్ అది. దాని తర్వాత రామ విగ్రహం ధర్మ, లక్ష్యశుద్ధి, మాతృగీతం. ఈ 4 లెసన్స్లో షార్ట్ ఆన్సర్ చదువుకుంటే వాళ్ళు ఎగ్జామ్లో 4 ఇస్తారు, మనం 2 రాస్తాము. ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్. సెంటెన్స్ కంపల్సరీ రాయాలి. సెంటెన్స్ రాయకుండా ఒక ఆన్సర్ ఒకటి రాస్తే మార్క్స్ రావు. దాని తర్వాత 8th క్వశ్చన్ వచ్చేసి సేమ్ రిపీట్ అవుతుంది ప్రోజ్ నుంచి మనకి. అదేంటంటే షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్రోజ్. అవే లెసన్స్ దయాలు, దానశీల, నాగార్జున కామను, వీరవంత, కీర్తిసేన కామను. దాని తర్వాత ఇంకో 2 లెసన్స్ ఏంటంటే పితృసేవాపర, శ్రవణ కుమార. దాని తర్వాత మహాన్ జీవశాస్త్రజ్ఞో జగదీష్ చంద్రబోస. ఈ 4 లెసన్స్ చదువుకుంటే మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఏ లెసన్స్ నుంచి వచ్చినా కూడా మనం 2 క్వశ్చన్స్ అయితే మనకు తెలిసినవే ఉంటాయి, అవి రాసేయచ్చు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, టోటల్ 6 మార్క్స్ వి విల్ గెయిన్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే. దాని తర్వాత 9th క్వశ్చన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ పొయిట్రీ అన్నమాట. మనకి ఇందులో చాయిస్ ఏమి ఉండదు, అన్ని లెసన్స్ చదవాల్సిందే. అన్ని లెసన్స్లో నుంచి వస్తాయి. సో అన్ని లెసన్స్ చదవాలి. ఒక్కొక్క వర్డే ఉంటుంది, మిగతా అంతా ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంటుంది, అది చూసి రాసేయచ్చు. సో ఇది కొంచెం చదవాలి. 10th క్వశ్చన్ కూడా సేమ్, అదేమో పొయిట్రీ నుంచి 9th 1, 10th 1 ఏమో ప్రోజ్ నుంచి వస్తాయి. ఆల్ లెసన్స్ వీ హ్యావ్ టు రీడ్. దాని తర్వాత కాంప్రహెన్షన్ అనమాట. చాలా చాలా సింపుల్, మీకు తెలుసు ఆల్రెడీ. పారాగ్రాఫ్ రైటింగ్ అంటారు దీన్ని. ఆ పారాగ్రాఫ్ రైటింగ్ ఆల్రెడీ క్వశ్చన్స్ అందులోనే ఉంటాయి. ఆన్సర్స్ పారాగ్రాఫ్లో చూసి రాసేయడం అనమాట. దాని తర్వాత 12th క్వశ్చన్ సంధి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సంధి. మొత్తం మనకి 100 మార్క్స్లో 16 మార్క్స్ సంధి నుంచి వస్తాయి కాబట్టి చాలా వెయిటేజ్ అనమాట ఇవి. ఈ సంధి నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. 12th క్వశ్చన్, 13th క్వశ్చన్ 2 సంధి నుంచి వస్తాయి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, పూర్వరూప సంధి. ఈ 4 సంధులు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే విత్ ఎగ్జాంపుల్స్, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక 5 times to 10 times రాస్తే మీకు హ్యాబిచుయేట్ అవుతుంది. అది బాగా ప్రాక్టీస్ చేయాలి. 16 మార్క్స్ అసలు ఒక్క మార్క్ కూడా పోకూడదు సంధిలో నుంచి అని అంటే మీరు ఈ 4 సంధులు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. సో ఇదనమాట, దీనికి 16 మార్క్స్ వస్తాయి. అంటే 12th క్వశ్చన్లోనేమో కల్పిస్తారు, మనం విడదీసి సంధి పేరు రాయాలి. 13th క్వశ్చన్ వాడు స్ప్లిట్ చేసి ఇస్తారు, అంటే విడదీసి ఇస్తారు, మనం కలిపి సంధి పేరు రాయాలన్నమాట. అవి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట సంధిలో. అవి 8 ఇస్తారు, మనం 4 రాయాలి. మార్క్స్ ఒక్కటి కూడా పోకూడదు అని అనుకుంటే మనం అన్నీ రాయడానికి ట్రై చేయాలి. ఆల్మోస్ట్ అట్లీస్ట్ 6 అన్న అటెంప్ట్ చేయాలన్నమాట సంధి నుంచి. సో 14th క్వశ్చన్ వచ్చేసి శబ్దాసు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొంచెం పాపం టఫ్ అనుకుంటారు, ఎక్కువ శబ్దాస్ ఉంటాయి. దట్టు మీకు చాయిస్ చాలా తక్కువ శబ్దాస్ నుంచి. కొత్తగా చదువుతారు కాబట్టి మీకు కొంచెం టఫ్ అని అనిపిస్తుంది ఈ టాపిక్. ఏం ప్రాబ్లం లేదు, మీరు మేల్ జెండరు ఫీమేల్ జెండరు చదువుకుంటే సరిపోతుందమ్మా. అక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను చూడండి. రామ, కవి, భాను, ధాతృ, గోశబ్దం. అవి పుంలింగ శబ్దాసు. స్త్రీలింగ శబ్దాసు సీత, మతి, నది, వధువు. ఇవి చదివేసి దాని తర్వాత బఫర్గా మనం ఏం చేయాలంటే అస్మద్ యుష్మద్ శబ్దాలను ఉంటాయి. ఆ అస్మద్ యుష్మద్ శబ్దాలు కొంచెం టఫే, వేరే ఉంటాయి అన్నమాట. ఈ పుంలింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు కొంచెం కలిసే, అంటే సిమిలర్గా అనిపిస్తాయి, కానీ అస్మద్ యుష్మద్ శబ్దాలు కొంచెం చదవాల్సిందే. ఇవి ఇంతవరకు చదువుకుంటే చాలు. ఖచ్చితంగా మీకు ఒక్కొక్క జెండర్ నుంచి ఒక్కొక్క శబ్దం కంపల్సరీ వాడు ఇవ్వాలి కాబట్టి మీకు తెలిసినవి అట్లీస్ట్ 2 అన్నా ఉంటాయి. వాళ్ళు 3 ఇస్తారు, మనం 2 రాయాలి. 8 మార్క్స్ వస్తాయి. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. శబ్దాస్ రాసేటప్పుడు మాత్రము సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీ రాయాలి, విభక్తులు రాయాలి. దాని తర్వాత పైన ఉంటుంది సింగులరు, డ్యూయల్, ప్లూరల్, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, అది కంపల్సరీ రాయాలన్నమాట. అవి రాసి మంచి టేబుల్ ఫామ్ చేసి టేబుల్లో రాస్తే మనకి 8కి 8 మార్క్స్ పడిపోతాయి అంతే. దాని తర్వాత ధాతు రూపాన్ని అంటారు, వీటిని వెబ్స్ అని కూడా అంటాము. శబ్దాస్ అంటేనేమో నౌన్స్, ప్రొనౌన్స్ అనమాట. ధాతు రూపాన్ని అంటేనేమో వెబ్స్, యాక్షన్ వర్డ్స్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇవి కొంచెం టఫ్, ఇది కూడా కొంచెం మీకు తెలియని టాపిక్ కాబట్టి 2 టఫ్ అనిపిస్తుంది. కానీ ఒక్క ప్యాటర్న్స్ అయితే అన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఇక్కడ భూ సత్తాయం అంటే భవతి అని అంటాము. అసభువి అని కూడా, అది కూడా భవతియే, కాకపోతే వేరే ప్యాటర్న్ ఉంటుంది. మిగతా అవన్నీ సేమే. పట్, లట్, గమ్లు, గతవ్,
దానే, ఖాదతి, పిబతి, హసతి, ధావతి, పశ్యతి, కరోతి, శృణోతి, కదేతి. ఫ్యూచర్ టెన్స్లోనే కొంచెం చేంజ్ ఉంటుంది కానీ మిగతా అంతా సిమిలర్గానే ఉంటుంది. అంటే ఒక్క వెబ్ వస్తే మీకు అన్ని వెబ్స్ వచ్చినట్లే. ఇందులో 4 ఇస్తారు, మనం 2నే రాయాలి. డైరెక్ట్గా ఆ వర్డ్ అడుగుతాడు. భవతి అని అడిగితే మనం భవతి, భవత, భవంతి, భవసి, భవత, భవత, భవామి, భవావహ, భవామహ అట్లా రాయడమే. 3 లైన్స్కి సంబంధించిన వర్డ్ అది అడుగుతాడు, ఫస్ట్ వర్డ్. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసి రాసుకోవచ్చు ఈజీగా. ఒకసారి డైలీ చదువుకుంటూ వెళ్తానో లేకపోతే ఒక్కొక్కటి ఒక 5 టైమ్స్ రాస్తేనో మీకు అది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది అనమాట, వెబ్స్ కూడా. సో 6 మార్క్స్ వస్తాయి అనమాట. ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్. మనకి ఇందులోంచి 6 మార్క్స్ వస్తాయి. దీనికి కూడా సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటాయి కదా. ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష అని ఉంటాయి. పైనేమో సింగులర్, డ్యూయల్, ప్లూరల్ అంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని ఉంటాయి. అవి రాయాలి. దాని తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్లేషన్స్కి మనకి చాయిస్ ఏమి ఉండదు, అన్నీ రాయాల్సి ఉంటుంది. దాంట్లోంచి మనం చాయిస్ తీసుకోలేము. మనం బాగా చిన్నప్పటి నుంచి ఆల్రెడీ మనం ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి చాలా వర్డ్స్ మనం విన్నవే ఉంటాయన్నమాట. మాతృదేవో భవ, పితృదేవో భవ, అట్లా విద్యా దదాత్ వినయం ఇలాంటి సాంస్క్రిట్ లైన్సే ఉంటాయి. కాకపోతే దాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో ఇస్తారు, దాన్ని మనం సాంస్క్రిట్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. ఎలా రాస్తే మనకి ఖచ్చితంగా 90 అబోవ్ మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇంతవరకు చదువుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మీకు ఖచ్చితంగా 95 అబోవ్ రాకపోతే చూడండి చాలా బాగా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. ఎగ్జామ్ బాగా రాయండి. కింద మీకు ఎవరికన్నా స్పెషల్ క్లాస్ కావాలి అని అంటే నేను క్లాసెస్ కూడా చెప్తాను. కింద కామెంట్ బాక్స్లో మీరు మీ నెంబర్ కానీ ఏమన్నా పెడితే నేను దానికి పింగ్ చేస్తాను అనమాట. ఎవరికన్నా కావాలి అని అంటే క్లాసెస్ నన్ను అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.